ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ఒక వ్యక్తి ద్వారా సంభవించబోయే విశేష పరిణామాల గురించి ఈ సమాచారంలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. మీరు ఎవరు లేని ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ఈ విషయాలను క్షుణ్ణంగా వివరంగా ఆలకించండి. ఈ సమాచారం మీ దృష్టికి వచ్చిందంటే అది ఏ కారణం లేకుండా జరిగిందని మీరు పొరపాటును కూడా అనుకోవద్దు. మీ జీవితంలో ఎదురయ్యే ఆపదను ముందే పసిగట్టి నివారించడానికి సంభవించబోయే నష్టాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మరియు మీ దరి చేరబోయే సుఖ సంతోషాలను ఎలా త్వరగా ఆహ్వానించాలో మీకు స్పష్టంగా తెలియజేయడానికి ఆ దేవదేవుడైన మహాదేవుడు మరియు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువుల కృప వలనే ఈ సమాచారం మీకు అందుతుందని నమ్మండి. కాబట్టి ఎక్కడ కూడా చిన్న విషయాన్ని కూడా వదలకుండా మొదటి నుండి చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన అత్యంత స్పష్టమైన విశ్లేషణ. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూ ఓం నమ శివాయ అని లేదా ఓం నమో నారాయణ అని భక్తి శ్రద్ధతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏకాంతంగా ఎవరు అంతరాయం లేని చోట కూర్చొని ఈ విషయాలను వినండి. అప్పుడే మీకు దీని అంతరార్థం పూర్తిగా అర్థమవుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి గుణగణాల గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాలి అంటే మీరు అసాధారణమైన మేధాశక్తి కలవారు మరియు ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసే స్వభావం కలవారు. ఏ చిన్న విషయాన్నైనా మీరు ఎంతో బాధ్యతాయుతంగా సీరియస్ గా తీసుకుంటారు. ఏదైనా ఒక పని మీ దగ్గరికి చేరింది అంటే అది ఆ పనిలో ఎటువంటి లోపాలు గాని లేదా తప్పులు గాని దొరకకుండా 100% విజయవంతంగా పూర్తి చేయడం మీలో ఉన్న గొప్ప ప్రతిభ. మరియు మీ ప్రతిభకు తెలివితేటలకు ఇదే అసలైన నిదర్శనమని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఎదుటి వ్యక్తులను అంత త్వరగా నమ్మలేరు. దీనికి గల ముఖ్య కారణం గత కొన్నేళ్లుగా మీరు అనుభవిస్తున్న కష్టాలు, మానసిక వేదనలు మరియు సమస్యలే. ప్రాణప్రదంగా నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం, ఆత్మీయులు అనుకున్న వారే కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకొని పని ముగిసిన తర్వాత మిమ్మల్ని విస్మరించడం వల్ల మీరు ఒక రకమైన స్పష్టమైన నిజాలను తెలుసుకున్నారు. మనకంటూ ఎవరూ లేరని, మనల్ని మనమే కాపాడుకోవాలని, మన ఆరోగ్యం పట్ల మనమే జాగ్రత్తగా ఉండాలని మీరు తీసుకున్న నిర్ణయం చాలా తెలివైనది. విద్యా సంస్థలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా జీవితం నేర్పే పాఠాలు అత్యంత శక్తివంతమైనవని మీరు గ్రహించారు. మనుషుల యొక్క అసలు రంగులను గుర్తించడంలో ఎవరు నిజమైన మమకారాన్ని చూపిస్తున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం నటిస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకునే స్థాయికి మీరు ఎదిగారు. బాల్యం నుండి ఎన్నో ఆటంకాలు ఎదురైనా 28 లేదా 29 ఏళ్ల వయసు మొదలైనప్పటి నుండి మీకు అసలైన జీవితం అంటే ఏమిటో, ఎదుటివారి మనస్తత్వం ఎటువంటిదో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఒకరి సహాయం కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో నిలబడాలని, మారుతున్న ఆధునిక కాలంతో పాటు మన ఆలోచన సరళి కూడా ఉండాలని మీరు బలంగా నిర్ణయించుకున్నారు. మనం ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉండాలి తప్ప ఎవరి ముందైనా చెయ్యి చాచి నిలబడే స్థాయికి దిగజారకూడదు. ఎవరి చేత మాట అనిపించుకోకూడదు. ఎవరికి కూడా దేహి అని దిగజారకూడదు. ఎవరి కింద కూడా ఉండకూడదు అని చెప్పి ఇలా ఒక స్పష్టమైన ఆలోచనను ఏర్పాటు చేసుకొని ఆలోచిస్తున్నారు. ఒక్కోసారి ఇంట్లో వారు కూడా వీరిని అవమానిస్తూ ఉన్నప్పుడు నిజంగా మనం ఖాళీగా ఉండడం ఎంత పెద్ద తప్పు అని చెప్పి ఊహించని ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ముఖ్యంగా ఈ రోజుల్లో అనగా రాబోయే 24 గంటల్లో గమనించవలసిన విషయం ఏమిటంటే, కుంభరాశి వారికి ఏలినాటి శని దశ 7 సంవత్సరాల నుండి అనుభవిస్తూ ఉన్నారు. శని అంటే మీరు దరిద్రం అని చెప్పి, అలాగే కష్టాలు, బాధలు, సమస్యలు అన్ని వస్తాయి అని ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే కుంభరాశి అధిపతి శని భగవానుడు. శనిదేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తారు. మరి స్నేహితులారా, 7 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని నిందలను అనుభవిస్తూ వచ్చారు. చెయ్యని తప్పులకు కూడా ఎలా మీ మీద రుద్ది మిమ్మల్ని తప్పుగా ప్రచారం చేస్తూ వచ్చారు. అలాగే నానుకున్న వాళ్లే దూరమైపోవడం, ఎవరెవరి చేతో మాటలు పడుతూ ఉండడం, ఎదుటివారు కూడా మనకు సలహాలు ఇస్తూ మనల్ని కింద స్థాయిగా చూస్తూ ఉండడం, ఇలా మంచి చెడు అని కూడా ఇన్ని సంవత్సరాల బాధని కూడా మీరు గమనించి వాటన్నిటిని కూడా అనుభవించి వాటన్నిటిని కూడా ఎన్నో పాఠాలుగా నేర్చుకొని ఉంటారు. అయితే మీతో పాటుగా శనిదేవుడు కూడా వీటన్నిటిని కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎవరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, కుంభరాశి వారి మంచితనం ఏ విధంగా మీకు సహాయపడే విధంగా, ఉపయోగపడే విధంగా చెయ్యాలో శనిదేవుడికి బాగా తెలుసు. శనిదేవుడు ఒకసారిగా అనుగ్రహించాడు అంటే కనుక మిమ్మల్ని ఎవరైనా అందుకోవడం వారి జీవితంలో కూడా వారి తరం కాదు. అంత ఎత్తుకు శనిదేవుడు మిమ్మల్ని తీసుకెళ్తారు. శనిదేవుడు కష్టాలు పెడతారు, బాధలను పెడతారు. ఆ కష్టం నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలని. కుంభరాశి వారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఈ యొక్క సున్నితమైన మనస్తత్వం నుంచి బయటపడాలి. మీరు ప్రతిదానికి ఎప్పుడు ధైర్యంగా,
ఎప్పుడు చురుకుగా, ఎప్పుడు తెలివిగా, ఎవరికి కూడా భయపడకుండా ఉండేటట్లుగా. మరి కుంభరాశి వారి ఉద్దేశంతోటే ఇటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అనేవి ఆ దేవుడు మీకు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా శనిదేవుడు మీకు చాలా వరకు కూడా మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మీకు ఎప్పుడు కూడా చెడు జరగాలని అన్న ఉద్దేశం అనేది శనిదేవుడికి ఉండదు. ఎందుకంటే మీ రాశికి అధిపతి శని. ఈ యొక్క శని ఎప్పుడైనా కూడా కొంచెం కష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ఫలితాన్ని ఎక్కువగా ఇస్తారనేది అక్షర సత్యం. మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇక మీ జీవితంలో ఈ రాబోయే 24 గంటల సమయంలో మీరు గమనించుకున్నట్లయితే రాహు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఈ రాహు ప్రభావం అనేది ఒక మలుపు తిప్పుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాహు ప్రభావం వల్ల అవసరం లేని వారిని మీ జీవితం నుండి దూరం చేసేయడం, మీకు అవసరమైన వారిని దగ్గరగా చేయడం, అలాగే మీ జీవితంలో ఎటువంటి వారు మీకు అవసరానికి కూడా ఉపయోగపడకుండా మీ చేత అవసరాలు గడిపించుకుంటూ ఉన్నారో అటువంటి వారి యొక్క మానసిక స్థితి అనేది మీకు ముందుగానే తెలియజేస్తుంది, మీకు ముందుగానే తెలియబరుస్తుంది. అలాగే డబ్బును ఎవరైతే అనవసరంగా వృధా ఖర్చులు చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క బుద్ధులు అనేవి మీకు ముందుగానే తెలియపరిచేలా చేయడం, ఇటువంటివన్నీ కూడా రాహు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. కాబట్టి స్నేహితులారా, ఏది ఏదైనప్పటికీ కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహం వల్ల, రాహుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితంలో మంచికి చెడుకు రెండింటికి మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా మీకు అనుభవపూర్వకంగా, ప్రాక్టికల్ గా ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా కళ్ళుకు కట్టినట్లుగా మనుషుల యొక్క వ్యక్తిత్వాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు అనే వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం వల్ల ఈ వ్యక్తి వల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అంటే కనుక ఈ వ్యక్తి రాకతోటి మీ జీవితమే మారిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరి స్నేహితులారా, ఈ అనే వ్యక్తి మీ జీవితంలో గతంలో ఉన్నప్పటికీ అయినా కానీ, లేదా ఇప్పుడు కొత్తగా పరిచయం అయినప్పటికైనా కానీ, ఈ అనే వ్యక్తి ద్వారా కొన్ని జీవిత గుణపాఠాలనేవి మీరు నేర్చుకుంటారు. ఇప్పటికే జీవితం అంటే ఏమిటి అని చెప్పి చాలా వరకు కూడా అవగాహన అయినప్పటికీ కూడా కుంభరాశి వారి యొక్క మానసిక స్థితి అనేది ఎప్పుడు కూడా ఎదుటి వారి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకునే విధంగా ఉంటుంది. ఆ విధానమైన ప్రక్రియలో ఈ యొక్క అనే వ్యక్తి ద్వారా చాలా జీవిత పాఠాలు నేర్చుకుంటారు. అనే వ్యక్తి వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మీ జీవితంలో కొన్ని అదృష్టాలు అనేవి అడుగు పెడుతూ ఉంటాయి. అలాగే ఏవైతే దురదృష్టాలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ వేధిస్తున్నాయో, మీ మానసిక స్థితిని దెబ్బతీస్తూ ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోవడానికి మీ కలయిక అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అనే వ్యక్తి మీ జీవితంలో ఉన్నట్లయితే కనుక వారితో మీకు ఉన్నటువంటి పరిచయం ఆధారంగా లేదా కొత్తగా పరిచయం అయినా కూడా వారు మీ వెనక స్థితిగతులు బట్టి, మానసిక స్థితిని బట్టి వారిని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మకూడదు, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా వారితో మీరు కనుక నడుచుకున్నట్లయితే ఈ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా మంచి జరుగుతుందే తప్ప ఎటువంటి నష్టాలు జరగవని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో అద్భుతమైన రోజులుగా మారబోతున్నాయి. ఎందుకు అంటే కనుక మీరు ఎవరికైతే వద్దు, కాదు, లేదు, నా వల్ల కాదు, ఇది మా పని కాదు అని చెప్పి కొంతమందికి చెప్పాల్సిన సమయం ఇది. ఎవరితోనైతే మొహమాటం పడుతూ ఇన్ని రోజులు కూడా కొంచెం మనసుకు కష్టం అనిపించినా కూడా మొహమాటానికి సరే అని చెప్పి ఒప్పుకుంటూ వచ్చి, ఏదైతే మీ మనసును బాధ పెడుతూ కూడా మొహమాటానికి సరే అని చెప్పి అనుకొని కొంతమందికి నో చెప్పడం మానేశారో, ఆ నో చెప్పడం అనేది రాబోయే 24 గంటల నుంచి కూడా మీకు మొదలవుతుంది. మీ జీవితంలో ఒక ధైర్యం, ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం, కొంచెం మానసిక ఒడిదూకులు తట్టుకొని వాటన్నిటిని కూడా మీరు ఒక అడుగు ముందుకు వేసి దాటుకొని మీ మానసికమైన స్థితి అనేది కొంచెం మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కుంభరాశి వారు మానసిక స్థితిగత ఒక సంవత్సరం నుంచి ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఏవో తెలియని ఆందోళనలు, కొన్ని టెన్షన్లు, కొన్ని బాధలు, కొంత మానసికకరమైన ఒత్తిడి, ఎవరన్నా దూరమైపోతారేమో అని చెప్పి భయం, ఒక తెలియని కోపం, ఒక తెలియని బాధ, ఒక రకంగా అంటే నాకు ఏదైనా జరిగిపోతుందేమో, నాకు ఏదన్నా అయిపోతుందేమో, ఈ పరిస్థితిని నేను తట్టుకొని నిలబడగలుగుతానా, ఇది చేస్తే ఏమవుతుందో, ఒకవేళ చేయకపోతే ఏమవుతుందో, లేదా ఇలాగే ఆపేస్తే ఏమవుతుందో, ముందడుగు వెయ్యాలా వద్దా, వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి, ఇలా రకరకాలైన గందరగోళమైన పరిస్థితుల మధ్య మానసిక స్థితి నలిగిపోతూ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఈ రాబోయే 24 గంటల నుంచి ఈ పరిస్థితులన్నిటిని కూడా జయించి చాలా ధైర్యంగా దృఢంగా మారబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎదుటి వారికి అంచనా వేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా వీరికి బంధువులలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారి వల్ల కొంచెం డబ్బు నష్టం, కొంచెం పరువు నష్టం, అలాగే కొంచెం మానసికకరమైన ఒత్తిడి, కొంచెం నరఘోష, ఇవన్నీ కూడా బంధుమిత్ర వల్ల వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రాబోయే 24 గంటల నుంచి కొంచెం మిమ్మల్ని ఎక్కువగా వాడుకునే
ప్రయత్నం అనేది మీ బంధువులు చేస్తూ ఉంటారు, ఏదో ఒక అవసరం కారణంగా. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మొహమాటం, భయం, బిడియం, నా వల్ల కాదు అని చెప్పవలసిన మాటని కూడా కడుపులోనే దిగమింగుకొని ఇష్టం లేకపోయినా కూడా చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటిని కూడా మీరు దాటగలగాలి అంటే దాటవలసిన సమయం ఇది. ఎప్పుడైనా కానీ అవసరానికి మన దగ్గరికి వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్లుగా ఉండేవారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయాన్ని మీరు 100% గుర్తుంచుకోండి. దీనికి మీ కుటుంబంలో ఉండే సభ్యులు మీకు సపోర్ట్ చేయకపోవచ్చు. కొన్ని సార్లు మీరు చాలా వరకు కూడా ఇది నా దరిద్రమా అనుకున్నట్లుగా, అంటే నా కార్యం ఏదైతే ఉందో అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, మీకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో, మీ మేలు ఎవరైతే కోరుకోకుండా ఉంటారో వాళ్ళకి వారు చెయ్యి కలిపి వారికి అనుకూలంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. దీని వల్ల కూడా మీరు చాలా సార్లు బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక నుంచైనా కానీ ఏది ఏదైనప్పటికీ కూడా ఎవరి యొక్క మానసిక స్థితికి వారిని వదిలేసి మీ నిర్ణయాలు ఏవైనా ముఖం మీద చెప్పేసే ప్రయత్నం చేయండి. ఏది ఎప్పుడైనా ఎలా జరగాలో అదే జరుగుతుంది. ఇక్కడ ఎవరి కింద లొంగాల్సిన అవసరం లేదు. మన మేలు కోరుకునే వారి కింద లొంగినా పర్లేదు, కానీ మన కీడు కోరుకొని నలుగురిలో మనల్ని పల్చన చేసి నలుగురిలో నువ్వు ఎవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తించి అవసరాలకు వాడుకొని అవసరం తీరిపోయిన తరువాత పక్కకు నెట్టేసే వారితోటి ఎంతవరకు ఉంటే అంతవరకే. అంతకు మించి ఎక్కువగా రాసుకొని పూసుకొని ఉండడం అనేవి మీ ఇంట్లో వారు చేసినా మీరు చేయకుండా ఉండడమే ఇప్పటి రోజుల సరైన నిర్ణయం. దీని దగ్గర మీరు ఎటువంటి తడబాటులు, మొహమాటాలు ఇకపై పడకండి. అప్పుడే మీరు చాలా వరకు కూడా ధైర్యంగా, తెలివిగా మిమ్మల్ని మీరు పొదుపు చేసుకున్నట్లుగా ఉంటుంది. గుర్తుంచుకోండి, కుంభరాశి వారికి డబ్బు విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడి ఆదాయం తగ్గింది. చేసే పని మీద శ్రద్ధ పెట్టలేకపోయారు. దీనివల్ల రావాల్సిన ధనం ఆగిపోయింది. కానీ ఈ నెలలో మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ధనం గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవ్వవద్దు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎంజైటీ, తలనొప్పి, కీళ్ల నొప్పులు, గ్రాస్ట్రిక్ వంటి సమస్య నుంచి బయటపడాలి అంటే మానసికంగా సంతోషంగా ఉండాలి. సమయానికి మంచి ఆహారం తీసుకోవాలి, సరిగ్గా నిద్రపోవాలి. ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్ గా ధనం వచ్చేస్తుంది. కుంభరాశి వారు అతిగా ఆలోచించడం మానేయాలి. అతి తెలివి ప్రదర్శించడం వల్లే నష్టమే తప్ప లాభం ఉండదు. కాబట్టి తెలివితేటలు సరైన చోట మాత్రమే ఉపయోగించండి. పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. అది మీకు ఆపద సమయంలో ఆదుకుంటుంది. మీకు రావాల్సిన బకాయిలు కూడా ఈ రాబోయే కాలంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అంటే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి పారవేయండి. ఈ గురువారం నాడు ఉదయాన్నే స్నానం ఆచరించి మనస్ఫూర్తిగా మహాశివుడికి జలాభిషేకం చేయండి. అలాగే మహావిష్ణు ఆలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయండి. రావి చెట్టు కింద ప్రార్థన చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. మీ యొక్క గొప్పలు గాని, మీరు చేస్తున్న సంపద గాని ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఇవి ఏవి కూడా బయట ఎవరికి కూడా చెప్పాల్సిన పని లేదు. మీకు నరదిష్టి మరియు నరఘోష చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ నరదిష్టి తొలగిపోవడానికి మీరు ఎప్పుడు కూడా మాకు తక్కువగానే ఉంది అన్నట్లుగా బయట సాదాసీదాగా ఉండండి. అలా ఉంటేనే మీరు మీ జీవితంలో ఎవరి కంట పడకుండా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఎవరి మాటను కూడా గుడ్డిగా నమ్మకండి. ఎక్కడ మొహమాట పడకండి. ఆ మహాశివుడి, మహావిష్ణుల పరిపూర్ణ ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబాల మీద ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాబోయే కాలంలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ రోజున వ్యాపార రంగంలో అద్భుతమైన యోగ కాలం నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో మీ వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తులో బంగారు బాటలు వేస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడి నుంచి ఇప్పుడు లాభాలు రావడం ప్రారంభమవుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఆ మహావిష్ణువు అనుగ్రహం వల్ల మంచి మార్గాలు సుముఖం అవుతున్నాయి. అయితే భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లావాదేవీల విషయాల్లో స్పష్టత కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిలకడగా ఆలోచించి అడుగులు వేయండి. ఈ రోజు మీరు చేసే ప్రతి డీల్ కూడా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని మీరు ఎంతో సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభను గుర్తించిన ఉన్నతాధికారులు మీకు కొత్త ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ల గురించి శుభవార్త అందించే అవకాశం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు సహోద్యోగులు మీపై తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ పనుల పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా ఉండడం మంచిది. కెరియర్ పరంగా చూస్తే నిరుద్యోగులకు ఈ రోజు ఒక మంచి అవకాశం తలుపు తడుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఉద్యోగం వైపు ముందడుగు పడుతుంది. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు ఈ రాబోయే 24 గంటలు మీకు ఎంతో లాభదాయకంగా మారతాయి. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికబద్ధంగా చదువుకుంటే విజయం తప్పకుండా వర్తిస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజున సానుకూల ఫలితాలు అందుతాయి. ఏకాగ్రత లోపిస్తున్నట్లు అనిపిస్తే ఆ మహాశివుడు ధ్యానిస్తూ చదువు ప్రారంభించండి. అద్భుతమైన మార్పును గమనిస్తారు. ప్రేమ జీవిత విషయానికొస్తే మీ ప్రేయసి లేదా ప్రియుడితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం పెరుగుతుంది. రాబోయే 24 గంటల్లో మీ ప్రేమను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి అంటే వివాహ విషయాల గురించి ఇంట్లో చర్చించడానికి ఇది అత్యంత అనుకూలకమైన సమయం. మీ జీవిత భాగస్వామి మీ అనుబంధం ఎంతో మధురంగా సాగుతుంది. వారు మీకు అండగా నిలవడమే కాకుండా మీ ఆర్థిక పనుల్లో కూడా మంచి సలహాలు అందిస్తారు. వారి సహకారం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇక వివాహేతర సంబంధాల గురించి ప్రస్తావిస్తే అటువంటి దారులకు దూరంగా ఉండడమే మీకు శ్రేయస్కరం. క్షణిక ఆవేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు మీ పరువుకు భంగం కలిగించడమే కాకుండా మీ కుటుంబ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి మీ విలువను కాపాడుకుంటూ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని ఆ మహావిష్ణువు బోధిస్తున్న ధర్మాన్ని పాటించండి. ఈ రోజు మీకు అదృష్టాన్ని ఇచ్చే రంగు పసుపు. ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల గురు భగవానుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 3. రాబోయే 24 గంటల్లో ఈ సంఖ్య మీకు ఎంతో సానుకూలతను కలిగిస్తుంది. ఈ రోజు నాడు మహావిష్ణువు స్మరిస్తూ పసుపు రంగు పూలతో పూజించడం మరియు మహాశివుడికి అభిషేకం చేయడం వల్ల మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.